విజయవంతంగా ప్రార్థించడం ఎలాగో చార్లెస్ స్పర్జన్ గారి మాటల్లో విందాం. 142వ కీర్తనకు ఇచ్చిన శీర్షిక బావుంది. గుహలో నుండి దావీదు చేసిన ప్రార్థన. గుహలోనున్నప్పుడు దావీదు ప్రార్థించాడు. గుహలో ఉన్నప్పుడు చేసిన ఈ ప్రార్థనలో సగం ప్రార్థన అతడు అంతఃపురంలో ఉన్నప్పుడు చేసి ఉన్నట్టయితే అతని స్థితి మెరుగుగా ఉండేది. అయితే విచారం ఏమిటంటే సాయంత్రం వేళ అతడు నిద్రలేచి తన భవంతి మేడపై నుండి కలియ చూసి పాపంలో పడిపోయాడు. దానికి బదులుగా ఆకాశం వైపుకి కన్నులెత్తినట్లయితే అతని హృదయం దేవునితో సహవాసంలో ఉండేది. అతని వ్యక్తిత్వంపై మాయని మచ్చగా మిగిలిపోయిన ఆ మహాపాపం అతడు చేసి ఉండేవాడు కాదు. గుహలో నుండి దావీదు ప్రార్థన చేశాడు. నేలపై, సముద్రంపై, సముద్రం అడుగు నుండి కూడా మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. మన దేవుడు కొండల దేవుడు మాత్రమే కాదు, లోయల దేవుడు కూడా. ఆయన భూమికి, సముద్రానికి దేవుడు. అవిధేయ ప్రవక్త అయిన యోనా పర్వతాల పునాదుల వద్ద సముద్ర గర్భంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. నీవు పని చేసుకుంటున్నప్పుడు ప్రార్థించవచ్చు, జబ్బుతో పడి ఉన్నప్పుడు ప్రార్థించవచ్చు. దేవునికి దూరంగా ఉండే ప్రదేశం ఏమీ లేదు. ఆయన సింహాసనం మనకు దూరంగా ఉండే సమయం రాత్రింబవళ్లలో ఏదీ లేదు. దేవుని బిడ్డలు కొందరు చీకటిలో నున్నప్పటికీ ప్రకాశిస్తారు. పరలోక వారసులు అనేక మంది ప్రార్థించే అవసరం ముంచుకు వచ్చినప్పుడు తప్ప ప్రార్థించరు. క్షేమంగా ఉన్నప్పుడు ప్రార్థించడానికి నోరు తెరవని వారనేకులు వ్యాధిగ్రస్తులై పడి ఉన్నప్పుడు బిగ్గరగా ప్రార్థిస్తారు. కష్టం కలగక ముందు స్తుతించవలసినంతగా స్తుతించని వారు బాధల అగ్నిజ్వాలల్లో దేవుణ్ణి స్తుతిస్తారు. బాధల కొలిమిలో పరిశుద్ధుల శ్రేష్టత చక్కగా కనిపిస్తుంది. నీవొక మబ్బు చీకటి స్థితిలో గనుక ఉంటే, నీ ఆత్మ కుంగిన స్థితిలో ఉంటే, అదే ఒక ప్రత్యేకమైన సహవాస విజ్ఞాపన సమయంగా మారిపోవాలి. ప్రార్థన గుహ నీలో నుండి శ్రేష్టతరమైన ప్రార్థనలను వెలికి తేవాలి. ఈ అధ్యాయంలో తాను పాపం చేశానన్న గ్రహింపు కలిగి కృంగిపోయి ఉన్న ఆత్మను నేను మీ ముందు ఉంచుతాను. రెండవదిగా బాధల పాలైన విశ్వాసి పరిస్థితిని కూడా ఇందులో చూపిస్తాను. మూడవదిగా మరింత ఘనమైన స్థితికి, విస్తృతమైన సేవకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్న విశ్వాసి స్థితిని ఈ అధ్యాయం ఎలా వెల్లడిపరుస్తుందో కూడా చూపిస్తాను. పాపం విషయంలో ఒప్పింపబడిన వ్యక్తి. మొదటగా పాపం చేశానన్న లోతైన స్పృహ కలిగిన ఆత్మ ఎలాంటిదో అవగాహన చేసుకునేందుకు వీలుగా ఈ అధ్యాయాన్ని విశ్లేషిస్తాను. ఇంతకు క్రితమే బహుశా నీవు ఈ లోకం అనే బహిరంగ ప్రదేశంలో ఉన్నావు. జంకు గొంకు లేకుండా పాపం చేస్తున్నావు. విషపూరితమైన ఆ లోయలో పూచే పూలను కోస్తూ ఆ మరణకరమైన వాసనను ఆఘ్రానిస్తున్నావు. నీ పాపభరితమైన ఆత్మ ఎంత సంతోషంగా ఉండగలిగిందో అంత సంతోషంగా ఉన్నావు. ఎందుకంటే నీవొక మత్తులో, నిర్లక్ష్యంలో, విచక్షణ రహితమైన స్థితిలో ఉన్నావు. అయితే నిన్ను పట్టుకోవడం దేవునికి ఇష్టమైంది. సరే, ఇప్పుడు మన ఎదుటనున్న కీర్తన ప్రకారం దేవునికి విన్నవించడం అనేది నీ ప్రథమ కర్తవ్యం. ఇది నీకు, దావీదుకు కూడా వర్తిస్తుంది. నీకు కలిగే సందేహాలు నాకు తెలుసు. దేవుని గురించి నీలో కలిగే భయాలేవిటో నాకు తెలుసు. ఆయన పేరు చెబితేనే నీలో కలిగే భయం నాకు తెలుసు. అయితే ప్రస్తుతం నీవున్న స్థితిలో నుండి బయటికి రావాలంటే నీవు వెనువెంటనే దేవుని వద్దకు వెళ్ళాలని కోరుతున్నాను. చూసారా, ఈ కీర్తన ఇలా ఆరంభమవుతుంది. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. కీర్తన 142:1. నీ స్వరమెత్తి దేవునికి మొరపెట్టు. స్వరమెత్తి ప్రార్థించే స్థలమేది దొరకకపోతే మౌనంగా ప్రార్థించు. మొత్తం మీద ఏదో ఒక విధంగా ఆయనను అర్థించు. దేవుని వైపు కన్నులెత్తు. మరి ఏ ఇతర దిశలకు చూసిన అంత అంధకారమే. దేవుని వైపు చూడు. అక్కడే ఆశాభావానికి ఏకైక ఆస్కారం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని నీవంటావు. క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనడంలో సందేహం లేదు. ఎంత ఘోర పాపమైనా క్షమించి నిర్దోషిగా తీర్చడానికి సరిపడిన ప్రాయశ్చిత్తాన్ని ఆయన ముందుగానే చేశాడు. దేవుని వైపు చూడు, ప్రార్థించడం ఆరంభించు. దేవునిలో బొత్తిగా నమ్మకం లేని వారు ఈ పని చేయడం నేను చూశాను. ప్రార్థించాలన్న ఏదో కొద్దిపాటి అభిలాష కలిగి దేవునికి మొరపెట్టారు.
అది వచ్చిరాని ప్రార్థన అయినప్పటికీ దేవుడు దానిని విన్నాడు. కొందరైతే ఇక ఏ గతి లేక భరించరాని బాధలో దేవునికి మొరపెట్టారు. ప్రార్థించడం వల్ల ఫలితం ఏదైనా ఉంటుందనే నమ్మకం ఏమాత్రం లేకున్నా ప్రార్థన తప్ప వేరే గత్యంతరం లేని స్థితిలో ప్రార్థించారు. ప్రార్థించడం వల్ల నష్టమేమీ లేదని వారికి తెలుసు. కాబట్టి మోకరించి ప్రార్థించారు. దేవుడు ఎంత పేద ప్రార్థనలు విని జవాబిస్తాడో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. పరుగెత్తడానికి కాలు లేని కుంటి ప్రార్థనలు, పట్టుకునేందుకు చేతులు లేని అవిటి ప్రార్థనలు, మనసు లగ్నం కాని ప్రార్థనలు మనుషులు చేస్తారు. అయినా దేవుడు వాటిని వింటాడు, అంగీకరిస్తాడు. దోషభావంతో వేగిపోతున్న నీవు మోకరించు. పాపం మూలంగా మూలుగుతున్న హృదయం గల నీవు మోకరించు. నీ పాపాల మసక చీకటి నీ చుట్టూ కమ్ముకుంటూ ఉండగా దేవునికి మొరపెట్టు, ఆయన వింటాడు. నీవు చేయవలసిన తర్వాతి విషయం నీ హృదయాన్ని కుమ్మరించు. దావీదు అన్నాడు కదా, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను. కీర్తన 142:2. మానవ హృదయం తనలోని భావాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటుంది. వ్యక్తపరచలేని వేదన అలానే రాజుకుంటూ ఆత్మలో రగులుకుంటూ దాన్ని నల్లని పొగదట్టమైన కళ్ళు మసకబారేలా చేస్తుంది. దేవుని ఎదుట అన్నింటినీ పూర్తిగా ఒప్పుకొమ్మని నిన్ను ప్రోత్సహిస్తున్నాను. నీవు పాపం చేసిన విధానం వివరించు. నిన్ను నీవే కాపాడుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి తెలియజెప్పు. నీవెంత నలిగిపోయావో, ఎంత చంచలుడవో, ఎంత గర్విష్టివో, ఎంత కుదురులేని వాడివో వివరించు. నీ ఆశలు కళ్ళెం లేని గుర్రంలాగా నిన్నెంత దూరం లాక్కెళ్ళాయో దేవునికి చెప్పు. గుర్తున్నంత వరకు నీ తప్పులన్నింటినీ ఒప్పుకో. దేవుని నుండి ఏదీ దాచకు. ఆయనకు సమస్తం తెలుసు కాబట్టి నీవేమి దాచలేవు. కాబట్టి ఆయనకు అన్నీ చెప్పడానికి వెనుకాడకు. అత్యంత గోప్యమైన పాపం, సాయంత్రపు కనుచీకటి మాటున గుసగుసలుగా పలకబడడానికి కూడా నీవు ఇష్టపడని అపరాధం సమస్తం ఆయనకు చెప్పు. దేవుని వద్ద ఒప్పుకోవడం ఆత్మకు మంచిది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనుచీకటి గుహలో ఉన్న నీవు రహస్యమైన నిశ్శబ్దమైన స్థలం వెతుక్కొని దేవునితో ఏకాంతంగా నీ హృదయమంతటిని ఆయన ఎదుట కుమ్మరించు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను అని అన్నాడు కదా దావీదు. భక్తిపూర్వకమైన మాటల వల్ల ఏదో ప్రయోజనం ఉంటుందనుకోవద్దు. నీవు కేవలం మాటలు పలికితే ప్రయోజనం లేదు. నీ బాధలన్నింటినీ నీ దేవుని ఎదుట ఉంచాలి. పిల్లలు తమ తల్లులకు తమ బాధనన్నింటినీ చెప్పినట్లు నీ బాధలన్నింటినీ ప్రభువుకు చెప్పు. నీ ఫిర్యాదులు, యాచనలు, భయాలు ఆయనకు చెప్పు. అన్నింటినీ వదిలించుకో. నీ ఆత్మలో గొప్ప శాంతి నెలకొంటుంది. కాబట్టి మొదటగా దేవునికి చెప్పుకో. రెండవదిగా ఆయన ఎదుట ఒప్పుకో. మూడవదిగా ఆయన కనికరం తప్ప నీకు వేరే దారి లేదని గుర్తించు. దావీదు అన్నట్టుగా నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వారు ఒక్కడును లేకపోయెను. నీకు ఒకే ఒక నిరీక్షణ ఉంది, దానిని ఒప్పుకో. ఒకవేళ నీ సత్క్రియల సహాయంతో తప్పించుకోవాలని చూస్తున్నావేమో, వాటన్నింటినీ రాసులు పోసినా అవన్నీ నిరర్ధకం. నీవింకా అనుమానం, పాపమనే గుహలోనే ఉన్నట్టయితే నిన్ను విడిపించమని దేవుణ్ణి బతిమాలు. గుహలో దావీదు చేసిన ప్రార్థన కన్నా నీవు చేయగలిగిన మంచి ప్రార్థన ఏముంది? నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. 142:7. నీవు చెరసాలలో ఉంటే నీకై నీవు బయటికి రాలేవు. తలుపు ఊచలు పట్టుకొని వాటిని కదిలించడానికి ప్రయత్నించవచ్చు, అవి కదలవు. వాటిని విరగ్గొట్టలేవు. నీవు ధ్యానించవచ్చు, ఆలోచించవచ్చు, కొత్త సంగతులు కనిపెట్టవచ్చు, ఆ కడ్డీలో నుండి మాత్రం బయటపడలేవు. అయితే ఆ ఇనుప చువ్వలను కోసివేయగల బలమైన చేతులున్నాయి. ఇనుప పంజరంలో ఉన్న ఓ ఖైదీ, నీ పంజరం తెరిచి నిన్ను విముక్తుణ్ణి చేయగల హస్తాలున్నాయి. నీవు ఖైదీగా ఉండవలసిన పని లేదు.
చెరసాలలో మగ్గిపోవలసిన పని లేదు. రక్షకుడైన యేసుక్రీస్తు మూలంగా స్వతంత్రుడవు కాగలవు. కేవలం ఆయనపై నమ్మకం మాత్రం ఉంచు. దావీదు చేసిన ప్రార్థన విశ్వాసంతో ఇప్పుడు చెయ్యి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమునకు తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆయన నిన్ను విడిపిస్తాడు. పాపపు చెరలో నుండి బయటికి వచ్చిన పాపులు దేవుని నామాన్నెంతగా స్తుతిస్తారో నేను విడుదల పొందినప్పుడు అస్తమానం నేనెంతగా పాటలు పాడేవాడినో నాకు గుర్తుంది. పాపమనే చెర నుండి ఒక మనిషి బయటపడితే లోకంలోని అన్ని చెరల కన్నా కఠినమైన చెర ఆ వ్యక్తి దేవుని ఉచిత కృప కోసం, మరణానికి ఆయనను ప్రేరేపించిన ప్రేమ కోసం దేవుణ్ణి స్తుతించాలి, పాటలు పాడాలి. తనను విడుదల చేసిన క్రీస్తును స్తుతించడానికి తమ జీవితాన్నే స్తుతిగానంగా మలచాలి. నీ పాపం విషయంలో ఒప్పుదల కలిగి ఆ గుహలో ఉన్న నీకు ఇదే నా సలహా. ఆ గుహను దేవుడు నీకొక ఆశీర్వాదంగా చేయునుగాక. నీవు పాపం చేశానన్న ఒప్పుదల కింద ఉంటే నేను ఇంతకు ముందు చెప్పినదే గుర్తుంచుకో. నీవు ఎక్కడున్నావో, నీవు భరిస్తున్న కష్టాలేమిటో దేవునికి స్పష్టంగా తెలుసు. ఏమి చేయాలో పాలుపోని సమయంలో ఆయనపై నమ్మకముంచితే ఆయన నిన్ను నడిపిస్తాడని విశ్వసించు. ఒక వ్యక్తి క్రైస్తవుడయ్యాడని అతని సాటివారు తెలుసుకుంటారు. అతన్ని పడేయాలని చూస్తుంటారు. చేతనైతే అతనిని దోషిగా నిలబెట్టే మార్గాలు ఆలోచిస్తుంటారు. అలాంటి స్థితిలో గనుక నీవుంటే నీకెంతో వివేచన అవసరం. నీవు శోధనకు ఎప్పటికీ లొంగకూడదని, దైవకృప మూలంగా స్థిరంగా నిలిచి ఉండాలని నా ప్రార్థన. యువ క్రైస్తవ సైనికులు తమ సైనిక కేంద్రాలలో ఎంతో యాతన పడుతుంటారు. అయితే నిన్ను పక్కదారి పట్టించే వారికి లొంగకుండా నిజమైన సైనికుని వలె నిన్ను నీవు కనపరుచుకుంటావని ఆశిస్తున్నాను. అదనంగా నీ కుటుంబం కూడా నీకు వ్యతిరేకమైతే అది మరీ బాధగా ఉంటుంది. దావీదు అన్నాడు, నా కుడి పక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయెను. నీ స్థితి అదేనా? నీ తల్లి తండ్రి నీకు వ్యతిరేకమయ్యారా? నీ భర్త లేక భార్య నీకు వ్యతిరేకులయ్యారా? నీ సహోదరులు సహోదరులు నీకు వ్యతిరేకులయ్యారా? నీవు ఇల్లు చేరగానే నిరసనగా నీ వైపు వేలెత్తి చూపుతున్నారా? కొన్నిసార్లు నీవు చర్చి నుండి ఆనందంగా ఇల్లు చేరుతున్న సమయంలో ఇంట్లోకి వెళ్ళగానే ఏదో బూతులు వినవలసి వస్తున్నదా? ఇలాంటి సమయంలో నీకు ప్రార్థన చాలా అవసరం. దేవుడు మనలో మరింతగా సింహపు లక్షణాలు నింపి పిరికిపంద లక్షణాలు తీసివేస్తాడుగాక. దేవుని కోసం, ఆయన క్రీస్తు కోసం బాహాటంగా పోరాడే వారి పక్షాన నిలబడడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడుగాక. ఆయన ప్రత్యక్షమయ్యే దినాన వారితో కలిసి మనలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడుగాక. దేవుని బలంలో నిన్ను నువ్వు దాచుకో. ఎక్కువగా ప్రార్థించు. ఆయనలో విశ్వాసముంచు. అప్పుడు నీ శత్రువుల కన్నా బలంగా ఉంటావు. వారు నిన్ను కిందకు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే త్వరలోనే నీవు లేచి నిలబడతావు. నీవు పరిష్కరించలేని సమస్యలను వారు నీ ఎదుట నిలుపుతారు. తమ శాస్త్రీయ పరిజ్ఞానంతో వస్తారు. నీవు వారిని గెలవలేకపోతావు. అయినా పర్వాలేదు. నిన్ను గుహలోకి నడిపిన దేవుడు ఏదో ఒక దినాన అంతా తారుమారు చేస్తాడు. కేవలం పట్టుబట్టి ఉండు. చివరిదాకా నిలిచి ఉండు. చాలామంది నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటారు. కానీ నిజ క్రైస్తవునికి, అసలు క్రైస్తవుడు కాకుండా నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే వారికి చాలా తేడాలున్నాయి, స్పష్టంగా కనిపిస్తాయి. మనకు చేతనైతే ఇలాంటి తేడాలు కనపరచడానికి మనలో కొందరం పాటుపడతాము. సమస్య ఏమిటంటే క్రైస్తవుడని పేరు పెట్టుకున్న వారు లోకస్తుల వలె ప్రవర్తిస్తూ లోక సంబంధమైన వినోదాలు, ఆటపాటలు ఇష్టపడడం. దేవుని ఇంటిలో ఇలాంటి అడ్డుగోడ లేవబోయే కాలం వచ్చింది. క్రీస్తు కోసం నిలిచేవారు ఒక శిబిరంలోకి, వ్యతిరేకమైన వారు వేరొక శిబిరంలోకి చేరుకుంటారు. చాలా కాలం వారు వీరు కలిసి ఉన్నారు. నేనైతే ఇలా అంటాను, ప్రతి క్రైస్తవుడు పోరుకు సిద్ధమయ్యే రోజు త్వరలో రావాలి. వాస్తవమైన విశ్వాసులకు అది సుదినం. అది గోధుమల నుండి పొట్టును ఎగరగొడుతుంది. మంట వేడెక్కే గిన్నెను అందులో ఉంచితే మేలిమి బంగారు మిగులుతుంది.
ఎందుకంటే ప్రశస్తమైన ఈ లోహం నుండి కల్మషం వేరైపోతుంది. నా విశ్వాసి, ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీవు గుహలో ఉన్నట్టయితే దేవుడు తనకు ఇష్టమైన సమయంలో నిన్ను బయటకు తెస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలని పూనుకున్నప్పుడల్లా మొదట అతనిని ముక్కలుగా పగలగొడతాడు అన్న మాట ఎంత వింతగా లేదు? రాజుగా చేయాలని దేవుడు సంకల్పించిన మనిషి ఒకడున్నాడు. ఆ పని ఆయన ఎలా చేశాడు? ఒక రాత్రి అతన్ని కలుసుకొని అతనితో పెనుగులాడాడు. యాకోబు పెనుగులాడి చివరికి రాకుమారుడు అయిన ఇశ్రాయేలుగా మారాడు. ఇప్పుడు దావీదు ఇశ్రాయేల్ అంతటిపై రాజు కాబోతున్నాడు. దావీదు యెరూషలేమునకు చేసే ప్రయాణానికి దారి ఏది? సింహాసనానికి త్రోవ ఏది? అవును, అది అదుల్లాము గుహ మార్గంగా వెళ్ళాడు. మొదట అదుల్లాముకు చేరుకుని వెలివేయబడిన వాడుగా ఉన్నాడు. రాజయ్యే దారి అదే. దేవుడు నీకు పదోన్నతి కల్పించబూనుకున్నప్పుడల్లా, మరింత విస్తృత సేవా పరిధిలోకి ప్రవేశపెట్టబూనుకున్నప్పుడల్లా, మరింత ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి హెచ్చింపబూనుకున్నప్పుడల్లా నిన్ను కింద పడేస్తాడని గమనించావా? ఇది ఆయన చేసే సాధారణ పద్ధతి. నీకు అన్నం తినిపించకముందు నీకు ఆకలేసేలా చేస్తాడు. నీకు వస్త్రం తొడిగే ముందు ఉన్న బట్టలన్నీ తీసివేస్తాడు. నిన్నొక స్థితికి తీసుకెళ్ళక ముందు ఏమీ లేనివాడుగా చేస్తాడు. దావీదు విషయంలోనూ ఇలానే జరిగింది. అతడు యెరూషలేములో రాజు కాబోతున్నాడు. కనకపు సింహాసనం మార్గం గుండా గుహ గుండా వెళుతుంది. నీవు పరలోకానికి లేక పరిశుద్ధత అనే పరలోక స్థితికి, మరింత ఉన్నతమైన వినియోగ స్థితికి వెళ్ళబోతున్నావా? గుహదారి గుండా వెళ్ళవలసి వస్తే ఆశ్చర్యపోవద్దు. ఇలా ఎందుకు? దేవుడు నీకు అనేక విషయాలు నేర్పించవలసి ఉంది. దేవుడు నిన్ను గొప్ప ఉపయోగకారిగా చేయడం కోసం ఆయన నీకు ప్రార్థన నేర్పించవలసి ఉంది. ఎవరైనా గొప్ప ఉపన్యాసకుడై ఉండి ప్రార్థించడం చేతకాకపోతే అతడెందుకు కొరగడు? బైబిలు బోధనలో పేరుగడించి ప్రార్థించలేని స్త్రీ అంతం దయనీయంగా ఉంటుంది. ప్రార్థన లేకుండా గొప్పవాడు కావాలని నీవు కోరుకుంటే నీ గొప్పతనం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. దేవుడు నిన్ను గొప్పగా దీవించాలనుకుంటే నీవు గొప్పగా ప్రార్థించేలా చేస్తాడు. గుహలో ఉండి నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను అని దావీదు చేసినట్టు నిన్ను చేస్తాడు. దేవుడు ఘనంగా హెచ్చించే మనిషి ఆయనలో నమ్మకం కూడా ఉంచాలి. ఏమి చేయాలో పాలుబోని స్థితిలో సైతం నమ్మకం సడలరాదు. నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరులొడ్డుచున్నారు. అలాంటి స్థితి నీకెన్నడూ రాలేదా? అలాగైతే లోతైన జలాలలో కార్యం సాధించుకు రమ్మని దేవుడు నిన్ను పంపలేదన్న మాట. ఆయన అలా చేసినట్టయితే త్వరలోనే నీవు గొప్ప తుఫాను ఎదుర్కొంటావు. అటు ఇటు తూలుతూ ఏమి చేయాలో తోచని స్థితికి చేరుతావు. నీపై నీవు ఆధారపడే స్థితిలో ఉండే దేవునిపై ఆధారపడడం తేలికే. నీపై నీవు ఆధారపడకపోతే నీ ఆత్మ సంపూర్ణ నైరాశ్యంలో గడ్డకట్టుకుపోయే స్థితికి చేరుకుంటే దేవునిపై ఆధారపడవలసిన సమయం అదే. నీ స్థితి అదే అయితే దేవుని ప్రజలను నడిపించగలిగే విశ్వాసివి నీవే. ఇతరులకు ఆదరణ తేగలిగే వాడివి నీవే. ఇలాంటి లక్షణాలు నీలోనే ఉన్నాయి. మరింత ఉపయోగకరమైన స్థితికి చేరుకునే దారిలో దేవుని మనిషి ఒక్కడే నిలబడవలసి ఉంటుంది. నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఇతరులు నీకు తోడు రావాలని నీవు కోరితే కొంతవరకు తోడుండే అనుచరులు నీకు దొరుకుతారు. అయితే మనుషుల వైపుకు చూడకు. ఒంటరిగా నిలబడితే దేవుడు నీకు తోడుగా, నీవు మంచి నాయకుడిగా ఉంటావు. మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ మతం నుండి బయటికి రావడం గొప్ప విషయం. అతనికి తోడుగా మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అతనితో వారన్నారు, మౌనంగా ఉండు లూథర్, అలా కాకుండా నీవు సజీవ దహనం అయిపోతావు. ఉన్న చోటనే ఉందాము. తప్పు బోధలో వినవలసి వచ్చిన ఆ రోమన్ సంఘంలోనే ఉండిపోదాము. సువార్తను నమ్ముతూనే మనము ఉన్న చోటనే ఉందాము. అయితే తాము క్రీస్తు విరోధులను ఎదిరించాలని, దేవుని నిర్మల సువార్తను ప్రకటించాలని అతనికి తెలుసు. సత్యం కోసం ఒంటరిగా తాను నిలబడాలని తెలుసు. జర్మనీలో తన స్వంత ఊరు వర్మస్లో ఉన్న ఇళ్లపై ఎన్ని పెంకులున్నాయో అన్ని దురాత్మలు తనను
వ్యతిరేకంగా ఉన్నాయని అతనికి తెలుసు. దేవుడు దీవించేది ఇలాంటి మనిషినే. ఈ పుస్తకం చదివే యువకులు అనేక మంది. అవసరమైతే ఒంటరిగా నిలబడతాను. నాతో పనిచేసేవారు, స్నేహితులు, కుటుంబం నాకు తోడు నిలిస్తే సంతోషమే. అయితే నాతో పాటు ఎవరు పరలోకానికి రావడానికి ఒప్పుకోకపోతే అందరికీ వీడ్కోలు చెప్తాను. దైవ కుమారుని కృప మూలంగా ఒక్కడినే పరలోకం వెళ్తాను అనగలగాలి. దేవుడు దీవించే మనిషి కేవలం దేవునిలోనే ఆనందించే వ్యక్తి. దావీదు అన్నాడు, యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని. దేవుణ్ణి మనకు ఆశ్రయంగా, మన వాటాగా పొందడం ఎంత భాగ్యం. నీ ఉద్యోగం పోవచ్చు, ఆదాయం పోవచ్చు, ఇతరుల ఆమోదం పోవచ్చు. అయితే విశ్వాసి ఇలా ఉంటాడు, నా వాటా నేను కోల్పోను, ఎందుకంటే దేవుడే నా వాటా. ఆయనే నా ఉద్యోగం, నా ఆదాయం, నా సమస్తం. ఏమిచ్చినా ఆయనకు అంటు పెట్టుకునే ఉంటాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇది నీవు నేర్చుకుంటే దేవుడు నిన్ను వాడుకొని గొప్ప కార్యాలు చేయించే స్థితిలో నీవు ఉంటావు. అయితే నీవు దేవుణ్ణి ఘనపరచలేకపోతే ఆయన నిన్ను హెచ్చించలేడు. నీ జీవితంలో మనం వాటా కలిగి ఉంటే స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక. ఎందుకంటే అలాంటి స్థితిలో మనముంటే మనం దేవుని ప్రజలం చెందిన వారమే కాదు. దేవుడు వాడుకోబోయే వ్యక్తికి బాధల్లో ఉన్న ఇతర క్రైస్తవుల పట్ల సానుభూతి కనపరచడం నేర్పించాలి. దావీదు అన్నాడు కదా, నేను చాలా కృంగిపోయి ఉన్నాను. విశ్వాసి దేవుడు నిన్ను దీవించాలంటే, తన సంఘంలో నిన్ను ఉపయోగకరమైన వ్యక్తిగా చేయాలంటే ఆయన నిన్ను పరీక్షించడం ఖాయం. దైవ కుమారునికి దేవుడు పంపించే కష్టాలలో సగం లేక 90% వరకు అతని క్షేమం కోసం కాదు, ఇతరుల క్షేమం నిమిత్తం అతడు అనుభవించవలసినవి. ఏ కష్టము లేకుండా పరిణితి చెందిన విశ్వాసుల జీవితాలలో వచ్చే హెచ్చుతగ్గుల మార్పులు అనుభవించే దేవుని బిడ్డలు తాము ఇతరులకు సహాయపడేలా శిక్షణ పొందడానికే వాటిని అనుభవిస్తారు. విలపించే వారితో వారు విలపిస్తారు, ఆనందించే వారితో వారు ఆనందిస్తారు. కాబట్టి గుహలో ప్రవేశించిన సోదర, కఠినమైన ఆధ్యాత్మిక సవాళ్లు ఎదుర్కొంటున్న సోదరి, నీ జీవితంలో ఏదో సాధించడం కోసం దేవుడు అవలంబించే పద్ధతి ఇది. ఆయన నిన్ను తవ్వుతున్నాడు. మట్టిలో నిండిన గొయ్యి లాంటి వాడివి నువ్వు. మరింత కృప నింపాలని ఆయన నిన్ను తవ్వుతున్నాడు. ఆయన ఉపయోగిస్తున్న పార పదునైనది. మట్టి పెళ్ళలను తవ్వి బయటికి విసిరేస్తున్నాడు. నీవు ఉంచుకోవాలనుకున్న వాటిని ఆయన విసిరేస్తున్నాడు. నీవు గొయ్యి వలె మారుతావు. ఎలీషా మాటలు నీలో నిలవేరుతాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. మిత్రమా, దేవుడు నిన్ను పరీక్షించాలి. అప్పుడే దేవుడు నీలో మహిమపరచబడతాడు. చివరిగా, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీవు స్తుతితో నిండిపోవాలి. దావీదు ఏమంటున్నాడో విను. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. నీకు లాభం కలగాలని దేవుడు నిన్ను పరీక్షిస్తుంటే, నిన్ను ఉన్నతిలోకి నడిపించడం కోసం బాధిస్తుంటే ఆయన్ను స్తుతించగలిగేలా నీకు తన కృప ప్రసాదించునుగాక. అందరికన్నా ముందు నడవవలసిన వారు నాయకులు. బాగా స్తుతించగలిగిన వారే పనిలో ఇతరుల కన్నా ముందు నడవగలరు. ఉసూరుమంటూ ఉండే నాయకుణ్ణి వెంబడించమని నన్ను అడగవద్దు. విచారకరమైన బాణికి అనుగుణంగా అడుగులు వేయవద్దు. సంతోషకరమైన పాట ఎత్తండి. అత్యున్నతంగా విజయం సాధించిన ప్రభువును ప్రస్తుతిస్తూ పాడండి. మళ్ళీ మళ్ళీ ఆయన ఘననామాన్ని కీర్తించండి. నీలో ఆనందకరమైన ఆత్మ ఉంటే, దేవునిలో నీవు ఆనందిస్తూ ఉంటే, నీ బాధలు శ్రమలు అన్నింటిలోనూ సంతోషిస్తే, దేవుడు నిన్ను కృంగదీసినందుకు మరింతగా ఆనందిస్తూ ఉంటే దేవుడు నీలో ఏదో చేస్తున్నాడన్నమాట. తన ప్రజలను మరింత కృపావరాలతో
కృపా కార్యాలతో నడిపించడానికి ఆయన నిన్ను వాడుకుంటాడు. ఈ అధ్యాయంలో నేను రాసిన విషయాలను 3 రకాల మనుషులను ఉద్దేశించి రాశాను. పాపం విషయం ఒప్పింపబడిన వారు, హింసలను అనుభవిస్తున్న క్రైస్తవులు, శిక్షణలో ఉన్న శిష్యులు. మీ ప్రతి ఒక్కరికి మీరేమిటో గ్రహించి మీకు చెందిన దాన్ని తీసుకునే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. గుహలో ఉన్న వారెవరైనా మీకు తెలిస్తే ఆగి వారిని ఆదరించండి. నీకు సమయం లేదని అనిపించిన క్షణకాలం ఆగి ఆ పని చేయండి. నీ నావను వేరొక వ్యక్తి వెళ్తున్న పడవ పక్కగా పోనివ్వండి. అందులోని కలత చెంది ఉన్న ఆత్మతో సంభాషించగలవారే చూడండి. విచారగ్రస్తమైన హృదయాన్ని ఆనందపరిచే ఒక్క మాట పలుకు. ఏ సమయంలోనైనా సరే ఇలా చేయండి. నీవు చెరసాలలో ఉంటే అందులో నుండి బయటికి రావడానికి మంచి మార్గం వేరొక వ్యక్తిని బయటికి తేవడమే. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించగా అతని ఆ సంపదలు దేవుడు తిరిగి అతనికి అనుగ్రహించాడు. మనం ఇతరుల విషయం చూసుకోవడం మొదలు పెడితే, ఇతరులకు తోడ్పడేందుకు పూనుకుంటే దేవుడు మనలను దీవిస్తాడు. ఆయన నామం నిమిత్తం ఇలా జరుగునుగాక. ఆమేన్.